అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి తెలుగుదేశం పార్టీ అలాగే జన సైనికులు బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం, ఇది చారిత్రాత్మకమైన ఎన్నికలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 నిన్న మన నేను చూశాను, ఆయన పెట్టి నేను నొక్కిని అన్ని ఎక్కడికి వెళ్ళి అని అడుగుతున్నాను. ఆయన నొక్కిని అన్ని మా వాళ్ళు చెప్పినట్టు తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కి. ఎందుకంటే నేను ఒక కుటుంబాన్ని, ఒక చిన్న ముస్లిం కుటుంబాన్ని కలిసా వడ్డముళ్ళు. నేను మామూలుగా ప్రజలతో మాట్లాడుతున్నాను. ఆయన చెప్పే సంక్షేమం ఎలా ఉందంటే, ఆ అమ్మాయి B.Pharm.C చదువుతుంది. ఆ పాప వాళ్ళ అమ్మాయి మొదటి సంవత్సరం ఫీజు రీయింబర్స్ పడింది, 2వ సంవత్సరం ఫీజు రీయింబర్స్ పడ్డ తర్వాత ఏంటని వెళ్తే కాలేజీకి వెళ్తే సచివాలయం అంటాడు. సచివాలయం అయితే నాకు సంబంధం లేదు, పైకి వెళ్ళమంటాడు. వాళ్ళు తిరిగి 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 అది చెప్పులు అరిగిపోయింది. చివరికి ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఏమంటే ఇప్పుడు నన్ను రేపు పరీక్ష మా అమ్మాయిది 60,000 70,000 కట్టమంటున్నారు, మాది చిన్న కుటుంబం, ఇప్పుడు ఎల్లుండి తీసుకొచ్చి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మమ్మల్ని 60,000 తెచ్చి కట్టమంటే ఎక్కడి నుంచి కట్టాలండి, మాలాంటి వాళ్ళు ఏమైపోతారని ఆ తల్లి ఆవేదన నేను విన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అనేది ఎంత బూటకమో కళ్ళకు కట్టినట్టు మనకు కనబడతా ఉంది. ఇలా ఎంతో మందిని ఈ నియోజకవర్గంలో ఎంతో మంది నేను కలిశాను. ప్రతి పేదవాడికి ఒక కన్నీటి కథ ఉంది, ప్రతి వ్యక్తి వెనక ఒక ఆవేదన ఉంది. కానీ ఆ ఆవేదన కానీ ఆ కష్టం కానీ చెప్పాలి అంటే ఈ ప్రభుత్వంలో భయపడే పరిస్థితులు వచ్చినాయి. నేను చాలా మందిని అడిగా, మేము అధికారంలో ఉన్నప్పుడు వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి సంబంధించిన చాలా మంది ఆ సమస్య ఈ సమస్య అని చెప్పి మమ్మల్ని అడగడం, మమ్మల్ని నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది డెమోక్రసీ. రావటం, అడగటం, లేకపోతే అదేంటి ఇదేంటి అంటాం. ఇవాళ ప్రతి దాన్ని తీసుకోండి, మొక్కజొన్నలు తీసుకోండి, జొన్నలు తీసుకోండి, లేకపోతే ఇంకోటి తీసుకోండి, ప్రతి దాన్ని నిలుదోపిడీ చేస్తే అడిగే పరిస్థితి 5 సంవత్సరాల కాలంలో లేదని నేను గుర్తుంచుకోవాలి. ఎవరన్నా వెళ్తే నాకు ఎవరో చెప్పారు, వాళ్ళకి ఇవ్వని పథకాలు కూడా లిస్టులో రాసి అక్కడికి కాగితం ఇచ్చారంట. రాసిస్తే వాళ్ళు అడిగారు, ఏమండి అసలు మాకు రాలేదు కదా, మాకేదో 2 లక్షలు బెనిఫిట్ అయిందని ఇచ్చారంటే, మేము ఇచ్చాము, నువ్వు తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్పి వాళ్ళని బెదిరించిన పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల పరంగా కూడా మేము మొదటి నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు చెప్తానే ఉన్నాం. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి మమ్మల్ని ఎన్నో విధాలుగా అధికారం ఉందని చేతిలో పెట్టుకొని ఇబ్బంది పట్టే ప్రయత్నం చేసిన ఇవాళ మేము ప్రజల యొక్క సహకారం ఆశిస్తూనే ఈ నియోజకవర్గంలో విజయాన్ని సాధించగలిగామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం అనేది తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మా మీద ఇవాళ చాలా గురుతరమైన బాధ్యత ఉంది. అలాగే మా చేతిలో అధికారం ఉంది అని చెప్పి మేము వాళ్ళలాగా రెచ్చిపోం. మా బాధ్యత ఏంటంటే మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడని చెప్పాలి. కాబట్టి మేము మంచికి అండగా నిలుస్తాం, చెడుని మట్టికి రూపుమాపుతాం. ఈ 2 మా ముందున్న లక్ష్యాలు. పేదవాడికి సహాయం చేయటం, మంచి చేయటం. ఎవరన్నా వాళ్ళకి ఆలోచన కలిగి మేము ఇంకా పాత తరహాలో మేము రౌడీజం చేయాలో, దౌర్జన్యం చేయాలో, బెదిరించాలో, లేకపోతే దాడులు చేయాలో అన్న దృక్పథం ఉంటే వాటికి మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 25 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా గ్రామాలకు సంబంధించి ఎటువంటి ఇది జరగలేదు. కాబట్టి మేము దాన్ని గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడే విధంగా, అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా, ప్రభుత్వం తీసుకునే పేదవాళ్ళకు సంబంధించిన ప్రతి పథకం కూడా అర్హత ఉన్న ప్రతి వాడికి అందించే, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి అందించే విధంగా, గ్రామాల్లో చేయవలసిన అభివృద్ధిని పూర్తి చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలకి మా కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. మా తండ్రి స్వర్గీయ వీర చౌదరి గారు 1967లో ఆయన చింతలపూడి గ్రామ సర్పంచ్ గా వచ్చి తర్వాత సముద్రంలో ఆయన ఆనాడున్న కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి ఆ రోజు వెంకయ్య గారిని ఈ పొన్నూరు మండలంలో గెలిపించడం జరిగింది. అలాగే 1977 నుండి 83 వరకు కూడా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యే వరకు సంఘం డైరీ చైర్మన్ గా ఇవాళ కూడా నేను జిల్లాలో ఏ మూలకి వెళ్ళినా కూడా మరి ఆ రోజుల్లో ఆయన ఏర్పాటు చేసిన సొసైటీలో ఆ భవనాలు ఆ కుటుంబాలు చాలా మంది ఇవాళ కూడా పాడి అనేది వాళ్ళ జీవితాల్లో ఒక భాగమై ఎదిగిన కుటుంబాలు ఈ జిల్లాలో చాలా ఉన్నాయి. మరి ఇవాళ ఆ విధంగా మరి ఆయన చనిపోయిన తర్వాత మేము రాజకీయాల్లోకి వచ్చిన 1994లో అంటే ఇవాళ 1983లో ఆయన శాసనసభ్యుడిగా పనిచేస్తే ఇవాళ 2024 అంటే 41 సంవత్సరాల పాటు మేము ఈ నియోజకవర్గ ప్రజల్లో ఉండి మరి ఓడిపోయినప్పుడు కూడా, ఎందుకంటే నేను కూడా మా తండ్రిని చూడటం జరిగింది. ఆయన ఓడిపోయినప్పుడు కూడా నియోజకవర్గంలోనే ఉన్నారు. నియోజకవర్గంలో ఉండే ఆ రోజు వ్యవసాయం చేసేవాళ్ళు, పొలానికి వెళ్ళేవాళ్ళు తప్పితే మేము నియోజకవర్గంలో వదిలిపెట్టి వెళ్ళటమో భయపడి వెళ్ళటమో ఆనాడు జరగల, ఈ రోజు జరగల. వాళ్ళు ఏదో ఇట్లా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి తిరిగితే మాట్లాడుకుంటే ఒక వైకాపా నాయకుడిలో పోలీస్ ఆఫీసర్ చెప్తే పోలీస్ ఆఫీసర్ వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడారు అనే పరిస్థితి మన ప్రాంతంలోనే చూసాం, ఎక్కడో కాదు మన ప్రాంతంలోనే మనం చూడటం జరిగింది. అంటే ఎంత అరాచకంగా చివరికి మా ఓటాళ్ళు కూడా చెప్పుకోవడానికి భయపడ్డారు. ఇదిగో ఈ విధంగా పోలీస్ స్టేషన్ పిలిచారండి. చివరికి నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక మహిళను కూడా పిలిచారు. అంత అరాచకాన్ని పాలనని రాష్ట్రంలో నడపడం జరిగింది. మనం చూసాం కులాల మీద మతాల పేరు మీద వ్యక్తిగతమైన అంశాలు తీసుకొచ్చి ప్రచారం చేయడం కానీ, అలాగే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా ఉన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లో తిరగాలి అంటే, ప్రతిపక్ష నాయకులుగా ప్రజల తరఫున పోరాడాలి అంటే ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలతో ఉండాలి అనే ఒక నిరంకుశమైన పాలన ఈ రాష్ట్రంలో మనం చూడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము సెక్యూరిటీ ఇచ్చి ఆయన 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి అవకాశం ఇచ్చాం. మాచెల్ల వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గేట్లు తాళాలు వేయడమే కాదు, జోగి రమేష్ లాంటి మంత్రులు అనే అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి వీరంగం వేసిన సంఘటనలు ఇవాళ మన కళ్ళ ముందు ఇప్పటికీ కనపడతా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. అధికారం ఉందనే అహంకారం 151 సీట్లు ఆయనకి ఇస్తే అధికారం ఉందనే అహంకారంతో, అధికారం ప్రజల కోసం కాదు మా కోసం అని చెప్పి అడుగడుగున ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగించి ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి మరి విచ్చలవిడిగా మొన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇవాళ మనం చూస్తా ఉన్నాం ప్రజల తీర్పు ఎలా ఉంది అని. రాష్ట్రంలో చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు మనం ఎరుగనంత ఒక సునామీ, ఇది ఒక సునామీ ఈ రాష్ట్రంలో జరిగింది. వైకాపా పార్టీ తుడిచిపెట్టుకుపోయింది సునామీలో అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టే ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు. 2,30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 71,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దానిలో అవినీతి జరిగింది, స్కామ్ జరిగిందని చెప్పి అర్ధరాత్రి తీసుకెళ్లి అరెస్ట్ చేసిన నేపథ్యాన్ని మనం ఒకసారి మన కళ్ళ ముందు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ చిన్న అడుగు మేము ప్రజల కోసం వేసినా ఎన్నో కేసులు ఉన్నాయి. దాదాపు ఈ ఎన్నికల్లో 2014 నాటికి నా మీద ఒక కేసు లేదు. మొన్న మేము మా పరిస్థితి ఏంటంటే
ఎక్కడెక్కడ కేసులు వేశారా అని చెప్పి ప్రతి వాడికి ఒక కాగితం పెట్టి కేసుల వివరాలు తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెద్ద పెద్ద ఏసీబీ కేసుల అరెస్టులు పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో ప్రజల కోసం మేము చేసిన పోరాటాల్లో 15 కొత్తగా కేసులు మా మీద పెట్టడం జరిగింది. ఎక్కడ గుంటూరులో ఒక అమ్మాయిని నడి రోడ్లో చంపేస్తే లోకేష్ గారు వస్తున్నారు ఆ అమ్మాయిని చూడటానికి అని వెళ్తే మరి దానిలో కూడా అటువంటి ప్రతి సంఘటనని ఎప్పుడైతే బాధితుల తరపునో ప్రజల తరపునో మేము పోరాటం చేస్తేనో వాళ్ళ కోసం మేము వెళ్తేనో మరి ఎన్నో కేసులు పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి అయినా ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిన పోలీస్ అధికారులను ఉపయోగించి మా మీద కేసులు పెట్టినా మరి నారా లోకేష్ గారి యువగణం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి పోరాడే స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి జైలు బయట ఒకటి స్పష్టం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని చెప్పి రాజమండ్రి జైలు ముందే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తే కలిసి పోరాటం చేస్తామని ప్రకటించిన రోజే వైకాపా పార్టీ ఈ రాష్ట్రంలో భూస్థాపితం అయ్యింది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప తీర్పుని ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. ఏ నియోజకవర్గం మనం చూసినా 20,000, 30,000, 40,000, 60,000, 90,000 మెజార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో వచ్చిన పరిస్థితి. అంటే ప్రజలు 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని నిరంకుశ పాలనని ఇక మేము భరించలేము అన్న పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఎన్నికల సందర్భంగా కూడా మనం చూడటం జరిగింది. సరైన సౌకర్యాలు లేకపోయినా ఓట్లు వేయటానికి గంటల తరబడి క్యూలో నిలబడ్డ ప్రజలు ఎక్కడా కూడా విసుగు చెందకుండా 2 గంటలు 3 గంటల లైన్లో నిలబడి ఓటేశారు. ఈ ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వైకాపా నాయకులు ఇప్పటికైనా ఇంకా మేము అధికారంలో ఉన్నామని అహంభావంతో ఉంటే దయచేసి వాటిని వదిలిపెట్టండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము గ్రామాలు బాగుండాలని కోరుకునేవాడు, గ్రామంలో ప్రజలు సంతోషంతో ఉండాలని కోరుకునేవాడు. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడం గాని రాజకీయ పరమైన కక్షలు తీర్చుకోవడం గాని మా నేపథ్యం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.